హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్రీయ విద్యాలయ ఆదిలాబాద్ జిల్లాలో వివిధ వేకెన్సీస్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోలో మనం ఏ ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా క్వాలిఫికేషన్స్కి సంబంధించి అర్హతలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అప్లికేషన్ విధానం ఏ విధంగా చేసుకోవాలి, మరియు ఏ రోజైతే అప్లికేషన్కి సంబంధించి మరి ఆఫ్లైన్ చేసుకోవాలా ఆన్లైన్ చేసుకోవాలా లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్రీయ విద్యాలయ ఆదిలాబాద్ జిల్లాలో కాంట్రాక్టువల్ రిక్రూట్మెంట్ 2025-26కు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చేసి ఫిబ్రవరి 27వ తేదీ 2025న ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో స్కూల్కి సంబంధించి స్కూల్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే టీజీటీ విభాగంలో హిందీ, సంస్కృత్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్, అలాగే పిఆర్టీస్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, అదేవిధంగా స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్టాఫ్ నర్స్, రీజనల్ లాంగ్వేజ్ టీచర్ తెలుగు, అలాగే మ్యూజిక్ డ్యాన్స్ టీచర్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి టైం కనుక చూసుకున్నట్లయితే, అంటే ఈ నెల 27వ తేదీన ఫిబ్రవరి 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విభాగాలకు సంబంధించి టీజీటీ విభాగానికి సంబంధించి ఉదయం 8:30 నుంచి 9:30 మధ్యలో అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే 9:30 తర్వాత అంటే 9:30 తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి స్కూల్లో అటెండ్ అవుతారో, అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వారిని మాత్రం అలో చేయడం జరగదు. అదేవిధంగా మిగతా కేటగిరీలకు సంబంధించి ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య అయితే అలో చేయడం జరుగుతుంది. ఎవరైతే 12 తర్వాత స్కూల్కి సంబంధించి వస్తారో, నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి వాళ్ళని మాత్రం అలో చేయడం జరగదు. వెన్యూ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ కేంద్రీయ విద్యాలయ ఆదిలాబాద్లో అయితే చేయడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ గురించి మీకు క్లియర్గా తర్వాత లాస్ట్గా చెప్తా. ఫస్ట్ అయితే దీనికి సంబంధించి వివరాలు చూసుకుందాం. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్తో పాటు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ కనుక ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే, మీ యొక్క డూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫోటోగ్రాఫ్ని ఫేస్ చేసి ఆ ఫామ్ని అయితే మొదటగా పెట్టవలసి ఉంటుంది ఆర్డర్లో. దాని తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్, దాని తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, డిఎడ్, బిఎడ్ అంటే డిఎడ్ వాళ్ళు డిఎడ్, అలాగే బిఎడ్కి సంబంధించి బిఎడ్, మీ యొక్క సీటెట్ లేదా స్టేట్ టెట్కి సంబంధించి క్వాలిఫికేషన్ మార్క్ షీట్, అలాగే మిగతా సర్టిఫికేట్లు ఉన్నాయితే అవి చివరిగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యాలయ మేనేజ్మెంట్ హాస్ ది రైట్ టు విత్డ్రా టు కంప్లీట్ నోటిఫికేషన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అనగా ఎట్టి పరిస్థితుల్లో అయినా విద్యాలయానికి సంబంధించి మేనేజ్మెంట్ వచ్చేసి ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి అభ్యర్థులు ఇదైతే గమనించండి. అలాగే క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే, పోస్టుల వారీగా టీజీటీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆర్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ ఇన్ అగ్రిగేట్. అనగా 4 సంవత్సరాల డిగ్రీ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఈ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ విత్ 50 మార్క్స్ ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్, అనగా మీ యొక్క ఏ సబ్జెక్ట్కి సంబంధించి మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి అట్లీస్ట్ 50 మార్క్స్తో. అదేవిధంగా టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అది ఒక సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి 3 సంవత్సరాల్లో. అదేవిధంగా హిందీ కూడా ఒక సబ్జెక్ట్గా 3 yearsలో చదివి ఉండాలి. టీజీటీ ఎస్ఎస్టీకి సంబంధించి అండ్ ఆఫ్ 2 of the following: హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ బి ఐదర్ హిస్టరీ ఆర్ జియోగ్రఫీ. ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి ఈ యొక్క ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి. టీజీటీ సైన్స్కి సంబంధించి బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ చదివి ఉండాలి. సంస్కృత్కి సంబంధించి సంస్కృత్ ఒక సబ్జెక్ట్గా 3 yearsలో చదివి ఉండాలి. మ్యాథ్స్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ ఎనీ 2 of the following సబ్జెక్ట్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్కి సంబంధించి సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. అదేవిధంగా బీకి సంబంధించి అంటే ఈ యొక్క డిగ్రీతో పాటు బీఎడ్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సీటెట్ లేదా సెంట్రల్ టెట్ లేదా స్టేట్ టెట్కి సంబంధించి క్వాలిఫై అయి ఉండాలి. అలాంటి వారిని మాత్రమే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అర్హత కలిగిన వారు అవుతారు. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఉండాలి. అంటే టీచింగ్ అనేది మీరు హిందీ లేదా ఇంగ్లీష్ మీడియం హిందీ మరియు ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మీకు ఒక వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఎవరికి ఉంటుందో వారికి మాత్రం
ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అభ్యర్థులు గమనించండి. ఇక ప్రైమరీ టీచర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అనగా మీ యొక్క ఇంటర్తో పాటు డిఎడ్ అయితే 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. లేదా సీనియర్ సెకండరీ విత్ 50% మార్క్స్ 4 year బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక సీనియర్ సెకండరీ విత్ 50% మార్క్స్తో సెకండ్ ఇయర్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా, డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అభ్యర్థులు గమనించగలరు, ఈ యొక్క పోస్టులు వచ్చేసి ప్యూర్లీ టెంపరీ బేస్డ్లో మాత్రమే ఎప్పుడైనా మీకు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించి అప్లై అయితే చేసుకోండి. ఇక మిగతా పోస్టులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సి బీఎస్సీ విత్ పీజీడీసీఏ క్వాలిఫై ఉన్నవారు, లేదా బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ ఎంసీఏ ఎంఎస్సి ఎంఏ కంప్యూటర్స్ ఎస్సీ, లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ ఎస్సీ కాంపోనెంట్ ఎంఎస్సి ఐటీ, లేదా బీఈ కంప్యూటర్స్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఓ ఆర్ ఏ లెవెల్ ఫ్రమ్ DOACCC ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ నుండి క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దోజ్ హూ ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ టీచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వారికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక స్పోర్ట్స్ కోచ్కి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ విత్ బీపీఎడ్ లేదా ఎంపీఈడి సంబంధించి ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే కంపల్సరీ టీచ్ చేయగలుగుతారో అండ్ ప్రిఫరబుల్ స్పెషలైజేషన్ ఇన్ ఎనీ వన్ స్పోర్ట్లో ఎవరైతే స్పెషలైజేషన్ చేసి ఉంటారో వారికి మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు అభ్యర్థులకు సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ పోస్టులు కూడా ప్యూర్లీ టెంపరీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అన్ని పోస్టులు వచ్చేసి టెంపరీ పోస్టులు మాత్రమే గమనించండి. ఇక స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే GNM డిప్లొమా అండ్ రిజిస్టర్డ్ విత్ NCI కెన్ కమ్యూనికేట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ. ఎవరైతే హిందీ మరియు ఇంగ్లీష్లో ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ చేయగలరో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ కౌన్సిలర్కి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే BA BSc సైకాలజీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ కమ్యూనికేట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ. ఎవరైతే హిందీ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ ఎఫెక్టివ్గా చేయగలరో వారికి మాత్రం ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీరికి సంబంధించి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే 12th పాస్డ్ అండ్ 2 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేసి ఉంటారో కేటగిరీ ఆఫ్ డిజబిలిటీకి సంబంధించి వారు మాత్రం ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కింద సర్టిఫికేట్ కోర్సులు అయితే వివిధ సర్టిఫికేట్ కోర్సులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు కూడా ఒకసారి క్లియర్గా చదవండి. ఇక మ్యూజిక్ మరియు డ్యాన్స్ టీచర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇంటర్తో పాటు ఇంటర్లో 50% మార్క్స్తో పాటు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ చేసిన వారు ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక లాస్ట్గా చివరిగా చూసుకున్నట్లయితే రీజనల్ లాంగ్వేజ్ టీచర్ తెలుగు. మనది ఆదిలాబాద్లో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఇంటర్తో పాటు డిఎడ్ 50% మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు ఉంటారో తెలుగు ఒక సబ్జెక్ట్గా మెథడాలజీగా వారు మాత్రం ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1లో క్వాలిఫై అయి ఉండాలి, లేదా స్టేట్ టెట్కి సంబంధించి క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్న వారికి అయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేవలం సబ్జెక్టు వారీగా క్వాలిఫికేషన్ వివరాలు మాత్రమే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అన్ని పోస్టులకు సంబంధించి పోస్టుల వివరాలకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అయితే నోటిఫికేషన్లో పేర్కొనలేదు. అదేవిధంగా మరి శాలరీ ఎంత ఉంటుందో దాన్ని కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కేవలం క్వాలిఫికేషన్ వివరాలు మరియు పోస్టుల వివరాలు ఈ యొక్క డేట్ ఇవ్వడం మాత్రమే జరిగింది. సో అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ప్రస్తుతం ఖాళీగా ఉన్నవారు ఖచ్చితంగా శాలరీ మాత్రం 20,000 ప్లస్సే ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఖాళీగా ఉన్నవారు ఎవరైనా సరే ఈ యొక్క క్వాలిఫికేషన్ వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు కనుక మీకు కావాలనుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే అఫీషియల్ కేంద్రీయ విద్యాలయ ఆదిలాబాద్ వెబ్సైట్లో అయితే మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక అప్లికేషన్ ఫామ్ వచ్చేసి స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ అప్లైడ్ ఫర్ ఎక్కడైతే ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు డిఎడ్కి సంబంధించి ప్రైమరీ టీచర్ అని అప్లై చేసుకున్నట్లయితే ప్రైమరీ టీచర్ అని ఇక్కడైతే రాయవలసి ఉంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు రాయొద్దు. ఇది కేవలం ఆ యొక్క కేంద్రీయ విద్యాలయ అఫీషియల్స్ అయితే రాసుకోవడం జరుగుతుంది. ఇక క్యాండిడేట్స్ నేమ్, మీ యొక్క నేము, ఫాదర్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ క్లియర్గా రాయవలసి ఉంటుంది. మీకు హై స్కూల్ 10th క్లాస్కి సంబంధించి, ఇంటర్మీడియట్కి సంబంధించి, డిగ్రీ ఉన్నట్లయితే డిగ్రీకి సంబంధించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి, ఇంకా మీకు ఏమైనా సర్టిఫికేట్లకు సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు ఉన్నట్లయితే చివరగా 5వ కాలంలో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి వివరాలు 7th కాలంలో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డిఎడ్ లేదా బిఎడ్కి సంబంధించి, అలాగే విధంగా మీకు బీటెక్, ఎస్ఐటీకి సంబంధించి, ఎంసీఏ, ఎంఎస్సికి, సిఎస్ అండ్ ఐటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు సీటెట్ పేపర్ 1లో క్వాలిఫై అయినట్లయితే ఇందులో 4th కాలంలో ఫిల్ చేయవలసి ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి 5th కాలంలో ఫిల్ చేయవలసి ఉంటుంది. లేదా అదర్స్ ఇప్పుడు స్టేట్కి సంబంధించి టెట్ క్వాలిఫై అయిన వారు ఉన్నట్లయితే 6th కాలంలో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీ యొక్క నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, మీరు ఎక్కడ వర్క్ చేసిండ్రు, పీరియడ్ ఆఫ్ సర్వీసు, అలాగే నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసిండ్రో, ఏ క్లాసులు స్టార్ట్ చేసిండ్రో, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి సంబంధించి వివరాలు అయితే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక 9th కాలం వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఎబిలిటీ టు టీచ్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో టీచ్ చేసే సామర్థ్యం ఉన్నట్లయితే ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా హిందీలో కూడా టిక్ చేస్తున్నట్లయితే, అంటే హిందీలో కూడా చేయగలిగితే హిందీకి సంబంధించి ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇక కేటగిరీ ఆఫ్ ద క్యాండిడేట్, మీరు ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా లాంటి వివరాలు అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇక చివరగా వచ్చేసి సిగ్నేచర్ విత్ డేటు, మీరు ఏ రోజు అప్లై చేసుకుంటుందో ఆ యొక్క రోజుకు సంబంధించి డేట్ వేసి సిగ్నేచర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కింది మ్యాటర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది కేవలం ఆఫీస్ యూజ్ ఓన్లీ, అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించి మీరు ఎలిజిబులా నాట్ ఎలిజిబులా అలాంటి వివరాలు అయితే ఇక్కడ వాళ్ళు రాసుకుంటారు. కాబట్టి ఇది మీరు ఇలాగే వదిలేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ని ఈ విధంగా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ కాపీస్ అన్నీ దీనికి అటాచ్ చేసి మీరైతే కేంద్రీయ విద్యాలయ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది 27వ తేదీ ఫిబ్రవరిన. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.